అదాని డేటా సెంటరే గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ అంటాడు. అదేంటి గూగుల్ సీఈఓ, గూగుల్ క్లౌడ్ సీఈఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళంతా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ అని చెప్తుంటే ఇన్వెస్ట్మెంట్తో సహా 1,33,000 కోట్లు, 1,88,000 ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు చెప్తుంటే అది కాదు, ఇది అదాని డేటా సెంటర్ అని ఈయన చెప్తాడేంది? అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక అలా చెప్తున్నాడు అంటారా, లేదంటే తన మందిని నమ్మించుకునే ప్రయత్నంలో బాగా అలా చెప్తున్నాడు అంటారా? అబద్ధాలు. డేటా సెంటర్కి కాల్ సెంటర్కి తేడా తెలియక మాట్లాడుతున్నాడు అంటారా? అంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చినవాడు అట్లా ఇచ్చాడా ఈయన్ని చేయడానికి అనేది ఒక విషయం. సో అదాని డేటా సెంటర్ విషయం ఈయన ప్రస్తావించిందే మనం మాట్లాడదాం. అదాని డేటా సెంటర్ అనేది 2019 ఫిబ్రవరి 14న 77,000 కోట్లతో 500 ఎకరాల అలాట్మెంట్ చేసి శంకుస్థాపన చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టమో అదృష్టమో ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చి ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేసి దాన్ని రివ్యూ చేసేసి 500 ఎకరాలు అక్కర్లేదు, 132 ఎకరాలు చాలన్నాడు. 20,000 కోట్లు పెట్టుబడి కుదించేసి మళ్ళీ శంకుస్థాపన చేశాడు 2023 మే 3వ తారీఖు. అది చెప్పకుండా ఇది చెప్పి నేనే తెచ్చాను, నేనే పోర్టుగాని అని చెప్పి చెప్పగా కౌలు చెప్తున్నాడు. అంతటితో ఆగలా. ఆ తర్వాత ఈయన 1 year ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అది శంకుస్థాపన చేసింది ఎందుకు పూర్తి కాలా? ఎందుకు దానికి లైన్లోకి రాలేదు? కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా ఎందుకు దాన్ని ముందుకెళ్ళలేదు? ఇప్పుడు వచ్చేసి అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్కి రెన్యూవబుల్ ఎనర్జీ సప్లై చేస్తుంది. దానికి ఈ గతంలో శంకుస్థాపన జరిగిన దానికి సంబంధం ఏంటి? ఈయన దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు? మరి ఆ రోజుల్లో శంకుస్థాపన చేసిన తర్వాత సంబంధం లేని ఫాల్స్ అండ్ బేస్లెస్ అలిగేషన్ అది. రెండోది ఈయన